మీనరాశి. ఈ రాశివారు తాము ఆచరించే కార్యక్రమాలలో స్వప్రయోజనాల కంటే ఇతరులకు ప్రయోజనాలు కలిగించడం కోసం చేసేటువంటి ప్రయత్నాలు సత్ఫలితాన్ని ఇచ్చేవిగా ఉంటాయి. మీరు చేసేది కొద్ది ప్రయత్నమైనా ఎదుటివారికి ఎక్కువ ప్రయోజనకారిగా ఉంటుంటుంది. ఉద్రేకాలకు లోను కాకుండా వ్యవహరించడం తప్పనిసరి. మీ యొక్క స్వభావం అందరినీ ఆకట్టుకునేది కావడం వలన ఆ ఆకట్టుకునే స్వభావాన్ని విడనాడకుండా ఉండాలి. శత్రువులను మీరు జయించగలుగుతారు. వారం యొక్క ప్రారంభంలో కొన్ని అసంతృప్తులు ఉంటాయి, కానీ వారం ద్వితీయార్థంలో మాత్రం ఎక్కువ ప్రయోజనాన్ని పొందగలుగుతూ ఉంటారు. అధికంగా స్నేహ సంబంధాలను వృద్ధి చేసుకుంటారు. ఆ స్నేహాలను సాధించుకోవడం కోసం, కాపాడుకోవడం కోసం మీరు కొంత తాత్కాలికమైనటువంటి నష్టాలను కూడా ఇష్టపడుతూ ఉంటారు. ఆ విధమైనటువంటి నష్టాలు భవిష్యత్తులో మేలు చేసేవిగా, ఉపకరించేవిగా, చేసిన ఖర్చు కంటే ఎక్కువ సత్ఫలితాలను ఇచ్చేవిగా ఉంటాయి. అంతేకాకుండా మీ యొక్క వృత్తి స్థానంలో మీ యొక్క ఆలోచన ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. అందువలన పై అధికారులు చెప్పినట్టుగా చేసేయడం ద్వారా మీరు మీ సమయాన్ని రక్షించుకోగలుగుతారు, మీ ఆరోగ్యాన్ని రక్షించుకోగలుగుతారు. ఇంకా విశేషించి ఆచరించేటువంటి కార్యక్రమాల విషయంలో పట్టుదల అధికంగా ఉంటుంది. రాజకీయ నాయకుల ద్వారా కానీ, వ్యాపారస్తుల ద్వారా కానీ మీరు సత్ఫలితాలను పొందేటువంటి అవకాశం ఉంది. ఆరోగ్య స్థానాన్ని మీరు ముఖ్యంగా కాపాడుకోవడం అనేటువంటి శ్రద్ధ ఏదైతే ఉందో అది ఎక్కువ ప్రయోజనాత్మకంగా ఉంటుంది అనే విషయాన్ని కూడా గ్రహించాలి. విద్యార్థులు నూతన విషయాలను తెలుసుకోవడం ద్వారా, వాటిని ఆచరణలో పెట్టడం ద్వారా ఎక్కువ సత్ఫలితాలని సాధించగలుగుతూ ఉంటారు. అందువలన శ్రీ హయగ్రీవాయ నమః అనే నామాన్ని కూడా ఉచ్చరిస్తూ ఉండడం వలన విద్యార్థులు ఎక్కువ ఫలితాలను సాధించే అవకాశం ఉంది. వారం ద్వితీయార్థంలో స్నేహ సంబంధాలు వృద్ధి చెందుతాయి. మీ స్నేహితుల యొక్క స్నేహితులు కూడా మీకు భవిష్యత్తులో ఉపకరించేవారుగా ఉంటారు అనే విషయాన్ని గుర్తిస్తూ వ్యవహరించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఆలోచనల విషయంలో కొంతవరకు బలహీనతలు చోటు చేసుకుంటూ ఉంటాయి. అందువలన బలహీనతలను అధిగమించి స్వప్రయోజనాలను విడనాడి మీరు ప్రవర్తించే తీరు వలన మీరు ఇచ్చేటువంటి సలహాలు కూడా ఇతరులకు మేలు చేసేవిగా ఉంటుంటాయి. అందువలన కాలాన్ని సద్వినియోగం చేసుకుంటూ వ్యవహరించాల్సినటువంటి తీరును అర్థం చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. స్నేహ సంబంధాలు వృద్ధి చెందడం కోసం మీరు చేసేటువంటి ప్రయత్నాలలో మీ స్వంత ప్రయోజనాలని, ఆ విధంగానే ఇతరులకు మేలు కలిగించే ఇతరమైన ప్రయోజనాలని కూడా నష్టపోయే అవకాశం ఉంది. అందువలన ఆత్మీయులతో కలిసి మాత్రమే ప్రయాణం చేయడము, అలాగే ఈ అంశాలను ఏ విషయాన్నైనా సరే నిర్ధారణ చేసుకుని తర్వాత మాత్రమే ఆచరణలో పెట్టడం, సమయానికి ఆహారం తీసుకోవడం, ఆరోగ్య రక్షణ విషయంలో వైద్యులను సంప్రదించే తీరులో కూడా మీరు సౌమ్యతను పాటించడం తప్పనిసరి. వారి యొక్క సహాయంతో, సలహాలతో మీరు చాలా పాత అనారోగ్యాలను కూడా జయించేటువంటి అవకాశాలు ఏర్పడతాయి.